ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మానందం సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఒకసారి చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాడు బ్రహ్మ ఆనందం అంటే రాజా గౌతమ్. ఉద్యోగం చేసుకుంటూ బ్రహ్మకి అన్ని విధాలుగా సహాయపడుతుంది తార అంటే ప్రియా వడ్లమాని. బ్రహ్మతో తన ప్రేమను కూడా పంచుకుంటుంది. డాక్టర్గా ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా బ్రహ్మకి సాయపడుతుంటాడు వెన్నెల కిషోర్. ఒక నటుడిగా నిలబడే ప్రయత్నంలో ఒక మంచి అవకాశం వస్తుంది. కానీ దానికోసం దాదాపు 6 లక్షల వరకు డబ్బులు కావాల్సి ఉంటుంది. ఆ డబ్బుల కోసం బ్రహ్మ ఏం చేశారు? అనాథాశ్రమంలో ఉండే బ్రహ్మ తాతయ్య ఆనందరావు మూర్తి అంటే బ్రహ్మానందం తన సొంత ఊర్లో ఉన్న 6 ఎకరాల భూమిని అమ్మి డబ్బులు ఇస్తానని చెప్పి తన ఊరికి తీసుకెళ్తాడు. అక్కడ ఊరికి వెళ్లిన తర్వాత ఆనందరావు మూర్తి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి, అక్కడ ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి అనేది అసలు సినిమా ఉద్దేశం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ లో రాహుల్ యాదవ్ నిర్మించిన సినిమా అంటేనే ఒక పాజిటివ్ బస్ తో సినిమా ప్రేక్షకుడు థియేటర్లోకి అడుగు పెడతాడు. అయితే వాస్తవానికి ఈ సినిమాకి ఊహించినంత బజ్ లేదు. కేవలం రాహుల్ యాదవ్ గొప్ప సినిమాలు నిర్మిస్తాడు అనే ఆలోచనతోనే వెళ్లిన ఆడియన్స్ కూడా ఉంటారు. ఈ సినిమా విషయానికి వస్తే మొదటి 40 నిమిషాలు సాగదీసిన ఫీలింగ్ కలుగుతోంది. ఆ తర్వాత సినిమా పాయింట్ ను రివీల్ చేశారు దర్శకుడు. పాయింట్ వినడానికి కొత్తగా అనిపించినా కూడా ఇది చెప్పడానికి సినిమా చేయాల్సిన అవసరం ఉందా అనే ఫీలింగ్ కూడా కలుగుతోంది. కానీ సో కామెడీ వల్ల ఈ సినిమా సాఫీగా కొంతవరకు సాగిపోతుంది. తర్వాత కొన్ని కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఇక హాస్య బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలో తన పాత్ర ఎమోషనల్ గా స్టార్ట్ అయినా కూడా మధ్య మధ్యలో బ్రహ్మానందం మార్క్ కామెడీ కనిపిస్తోంది. బ్రహ్మానందం తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ఒక స్థాయిలో కామెడీ పండించగలిగే నటుడు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో వెన్నెల కిషోర్ పేరు ఖచ్చితంగా మొదట వినిపిస్తుంది. బహుశా దర్శకుడు అందుకే కావచ్చు ఈ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్రకి మంచి స్కోప్ ఉండేలా ప్లాన్ చేశారు. బ్రహ్మానందం వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఫన్నీగా ఉంటాయి. ఈ ఫన్నీ సీన్స్ మధ్య గౌతమ్ తేలిపోయాడు. ఇద్దరు గౌతమ్ ని అన్ని సీన్స్లలో డామినేట్ చేశారు. రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో డెబ్యూ ఇచ్చారు. అప్పటి నుంచి ఈయనకి పెద్దగా హిట్స్ లేవు. ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా నిలబడాలని తండ్రి బ్రహ్మానందం సహాయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బ్రహ్మ ఆనందం మూవీ చేశారు. అయితే ఇదే ఆయన చేసిన తప్పు అనుకోవచ్చు. సినిమా మొత్తంలో బ్రహ్మానందం వెన్నెల కిషోర్లే కనిపించారే తప్ప రాజా గౌతమ్ పెద్దగా కనిపించలేదు. ఈ ఇద్దరు దిగ్గజ నటుల మధ్య రాజా గౌతమ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా తేలిపోయారు. వీళ్ళిద్దరు లేని సీన్స్లలో మాత్రం రాజా గౌతమ్ కనిపించారు. ఇక గౌతమ్ విషయానికి వస్తే కామెడీ టైమింగ్ బాగుంది. అయితే సినిమాలో 2 చోట్ల మాత్రం ఎమోషనల్ సీన్స్ లో తనదైన బెస్ట్ ఇచ్చారు గౌతమ్. ముఖ్యంగా ప్రేక్షకుని సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటి అంటే గౌతమ్ డాన్స్. జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీని అద్భుతంగా మ్యాచ్ చేశారు. ఆడియన్స్ కి అది కొద్దిపాటి విజువల్ ట్రీట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఉన్నంతలో చెల్లిగా నటించిన దివిజ ప్రభాకర్ పర్వాలేదు అనిపించింది. ఇక బాబాయ్ క్యారెక్టర్లో కనిపించిన ప్రభాకర్ తన పరిధిలో బాగానే నటించారు. రాజీవ్ కనకాల, సంపత్, పరిణితమ పాత్రలకి న్యాయం చేశారు. ఈ పాత్రలో యాక్టర్స్ వేసుకున్న కాస్ట్యూమ్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ క్రెడిట్ ఖచ్చితంగా మోనికా యాదవ్ కి దక్కాలి. షాండిలా అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కొన్ని కామెడీ సీన్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో సాగదీత, ఎడిటింగ్, కొన్ని పాత్రల్ని ఎక్కువ చూపించకపోవడం, కొన్ని సీన్స్ కి జస్టిఫికేషన్ లేకపోవడం, లో ప్రొడక్షన్ వాల్యూస్. ఇక మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా పర్వాలేదు అనుకోవచ్చు.